బెండకాయ పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన బెండకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, నూనె, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, చింతపండు రసం. తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఎర్రగా వేగేంత వరకు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగేంత వరకు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గేంత వరకు వేసుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ని కాస్త సిమ్లో పెట్టి మూత పెట్టాలి కాసేపు. ఇలా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడాలి. వస్తే కొంచెం నూనెలో ఉడికిన బెండకాయలు ఉంటాయి, అవి కొంచెం కలుపుకోవాలి. ఇలా నూనెలో ఎక్కువ ఉడకబెట్టడం వల్ల కూర రుచికరంగా ఉంటుంది. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా ముక్కకు ఉప్పు, కారం, పసుపు పట్టేట్టుగా బాగా కలుపుకున్న తర్వాత అందులో చింతపండు రసం పోయాలి. మళ్ళీ ఆ ఉప్పు, కారం అన్నీ చింతపండు రసం బాగా పట్టేట్టు కలుపుకోవాలి. ఇది 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తే 15 నిమిషాల్లో మనకు కావాల్సిన బెండకాయ పులుసు అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత టేస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. అప్పుడు దాన్ని కొంచెం కలిపి అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ కలిపి ఇంకో 5 నిమిషాల పాటు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సిన బెండకాయ పులుసు రెడీ అయిపోయి ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.